వెన్నెల విషయంలో శంకర్ తనకు తెలియకుండానే ప్రేమలో పడిపోతాడు. ఒక్కసారిగా వెన్నెల తనని ప్రపంచాన్నే మార్చేస్తుందనమాట. వెన్నెలతో గొడవ పడుతూ అనుకోకుండా వెన్నెల డ్రెస్ అయితే చినిగిపోతుంది కదా! అప్పుడు తను షర్ట్ అయితే ఇస్తాడు. ఇక గుడి దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళొచ్చు అని చెప్పడంతో గుడి దగ్గరికైతే వెళ్తారు. అక్కడ అమ్మవారి చీరను చూసి శంకర్ ఆ చీరను కొట్టేసి వెన్నెలకి ఇద్దాం, అప్పుడు నా షర్ట్ నాకు వస్తుంది అనుకుని చీరని అయితే కొట్టేస్తాడు. చీరని వెన్నెలకు కూడా ఇచ్చేస్తాడు. వెన్నెల కట్టుకొని వస్తుంది. వెన్నెల అలా స్లో మోషన్లో ఆ చీరలో వస్తూ ఉంటే శంకర్ తననే చూస్తూ ఉండిపోతాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్ కానీ అదిరిపోతుంది అనమాట. అప్పుడు వెన్నెల ఏంటి కన్ను తిప్పుకోలేకపోతున్నావా అంటే అలాంటిదేం లేదులే అని అయితే చెప్తూ ఉంటే, ఇంతలో ఇక్కడ అమ్మవారు చీర పోయిందని అంటూ ఉంటే, వామ్మో ఆ చీర కొట్టేసిన విషయం తెలిసిపోయిందా ఏంటి అన్నట్టు భయపడుతూ ఉంటాడు అనమాట. అక్కడ ఆ ఊరి ఆచారం ప్రకారం పెళ్లి కాని అమ్మాయిలు అమ్మవారి చీరని కట్టుకోవడానికి వీల్లేదు. అందుకని వెన్నెలకి శిక్ష వేయాలని అనుకుంటారు. అంటే ఆమె బట్టలన్నీ విప్పేసేయాలి అన్నట్టుగా కట్టేసి ఒక చెట్టుకి అన్నట్టు చూస్తూ ఉంటారు అనమాట. అయితే ఇంకా శంకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడంటే చూస్తూ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేం కదా, తను అందులోనూ ఈ శంకర్కి ఆడపిల్లలు చాలా రెస్పెక్ట్, కనీసం ముట్టుకోవడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తాడనమాట. అటువంటిది ఇంకా తప్పని పరిస్థితిలో వెన్నె మెడలో తాళి కట్టేసి తను నా భార్య, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైన మహిళ కదా, పెళ్ళయింది అని చెప్తూ ఇక ఆ అమ్మాయికి వాళ్ళు వేసే శిక్ష నుంచి తప్పిస్తారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాగమ్మకి ఎంత పెద్ద షాక్ అంటే అంత పెద్ద షాక్. కేశవకి ఇచ్చి పెళ్లి చేయాలని అక్కడంతా పెళ్లి పనులంతా సిద్ధం చేస్తూ ఉంటే ఇక దైవ సాక్షిగా వీళ్ళిద్దరికి పెళ్ళైపోయింది. అమ్మవారి ఎదుట దైవ నిర్ణయంగా వీళ్ళిద్దరి పెళ్ళైతే జరిగిపోయింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ కేశవ సైకో నుంచి వెన్నెల తప్పించుకుంది. శంకర్ లాంటి మంచి వ్యక్తి శంకర్కి భార్యగా అయిందనమాట. ఇంకా శంకర్ని ఆ నాగమ్మ బారి నుండి, ఆ నాగమ్మ మాయలో నుండి బయటికి తీసుకురావడమే వెన్నెల పని అనమాట.